అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ వ్లాగ్. ఈరోజు కంచి కామాక్షిలో మనం కామాక్షి టెంపుల్లో పక్కనే ఉన్న బంగారు బల్లి అంటాం కదా, సో కంచు బల్లిని అయితే మనం పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఐ మీన్ స్పర్శ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఆ వ్లాగ్ అనమాట ఇప్పుడు. సో ఇక్కడితో మనకి ట్రావెల్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు మేము ఇంకా రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేస్తామన్నమాట మన ఇంటికి మనం. అండ్ రేపటి నుంచి మన రెగ్యులర్ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఐ హోప్ ఇప్పటిదాకా మీరు ఈ వ్లాగ్స్ అయితే చూసారు కదా, టెంపుల్ వ్లాగ్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతండి. సో ఇప్పుడు కంచిలో మనకి అమ్మవారి టెంపుల్స్ కదా, అమ్మవారి టెంపుల్లో అన్ని అమ్మవారి ఫ్రేమ్సే ఉన్నాయన్నమాట. సో ఎక్కడ వెళ్ళినా కూడా మేము ఒక్కటి కూడా మేము ఏం పర్చేస్ చేయలేదండి. జస్ట్ వెళ్ళి టెంపుల్కి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, వచ్చేసాము. ఎక్కడ ఏం ఫ్రేమ్స్ ఏం తీసుకోలేదు, బికాజ్ ఉన్నవే మనకి ఎక్కువ అయిపోయాయి ఇంట్లో. సో అంటే వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, వచ్చామా, అట్లా ఉంటే బాగుంటుంది. అక్కడ నుంచి ఫ్రేమ్స్ తెచ్చుకోవడం, ప్రతి ఫ్రైడే నేను ఫ్రేమ్స్ క్లీన్ చేసేటప్పుడు ఎక్కువ టైం కేటాయించడం ఎందుకులే అని చెప్పేసి ఉన్న వాటితో ఇంట్లోనే సర్దుకుందాం, ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళ్దామని చెప్పేసి ఫ్రేమ్స్ అయితే చూసి ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. టెంపుల్లో చాలా బాగున్నాయండి. అంటే అంత పెద్ద రష్ ఏం లేరు ఇక్కడ, సో నార్మల్గానే ఉన్నారు. ఇంకా మాకు దర్శనం కూడా త్వరగానే అయిపోయింది అనమాట. 1 అవర్లో దర్శనం అయిపోయింది. ఇక్కడ అంటే వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీదేవి ఇక్కడ వీళ్ళనమాట. అండ్ కొంచెం లోపలికి వెళ్తే కంచు బల్లి ఉంటుంది కదా, అది మనకి పైకి ఎక్కడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అంటే మనకి బల్లి ఎలా పాకుతుందో అలాగే స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ స్వామివారికి ఈరోజు వసంతోత్సవం. అంటే మనకి టీటీడీలో ఎలా అంటే తిరుపతి దేవస్థానంలో ఎలా మనకి స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామికి వసంతోత్సవం ఎలా చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. దానికి ముందు వేద మంత్రాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ లోపల లక్ష్మీనరసింహస్వామి ఉన్నారండి. వీడియో అయితే తీయనేలేదు, ఏ టెంపుల్ అయినా లోపల వీడియో తీయనేరు, బట్ ఏటో అంటే నేను కొంచెం తీసుకున్నా అనమాట. సో స్వామివారిని కొంచెం అన్నా చూడొచ్చు కదా అని చెప్పేసి, బట్ అక్కడ పోగానే పూజారి గారు హుండీలో వేసేస్తామని చెప్పారు. సో అందుకే ఇంకా అక్కడ ఏం తీయలేదు. అండ్ ఇక్కడ కంచుబల్లి స్పర్శ దర్శనం చేసుకొని ఇంకా అంటే సూర్యచంద్రులు అండ్ కంచుబల్లి, వెండిబల్లి ఉంటాయన్నమాట. సో అక్కడ స్పర్శ దర్శనం చేసుకొని ఇక్కడ బయటకు వచ్చేసి ఒక 5 minutes అలా కూర్చున్నాము. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి కొంచెం దగ్గరలోనే మనకి మహాబలిపురం ఉందన్నమాట, అక్కడ కూడా వెళ్దామని చెప్తే పిల్లలు. సో అక్కడ ఇంకా లాస్ట్ విజిట్. మనం మార్నింగ్ వచ్చేటప్పుడు స్వామివారికి సుప్రభాతం అయితే స్టార్ట్ చేసిండే కదా, ఇక్కడే అనమాట. తర్వాత మనకి ఇక్కడ తులసి మాల పెట్టేసి ఇంకా వసంతోత్సవం అయితే చేస్తున్నారు. లిటరలీ 1 hour అయితే జరిగింది. ఇంకా నేను ఎక్కువసేపు అయితే చూడలేదు. ఇంకా టెంపుల్స్ తిరిగే ఓపిక కూడా లేక లోపల అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు. సో అక్కడ మా వాళ్ళైతే వెళ్ళారు. ఆలోపు నేను ఇక్కడ వసంతోత్సవం జరుగుతుంటే ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను అనమాట. బయట తీసుకోవచ్చు, బట్ లోపల తీయడానికి అస్సలు కుదరలేదండి. అయినా ఇక్కడ వరకు పర్మిషన్ ఇచ్చారు కదా, అది చాలా అనిపించింది. సో ఇక్కడ అంటే ఎక్కువ క్రౌడ్ లేరులేండి, నార్మల్గానే ఉన్నారు. బికాజ్ ఈరోజు ఎందుకో తెలియదు ఎక్కువ లేరనమాట. సో అట్లా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ మహాబలిపురం అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది, బట్ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock లంచ్ టైం అనమాట. సో ఆ టైంకి ఓపెన్ ఉంటుందో లేదో తెలియదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ బస్సెస్ అవి ఉన్నాయి చూడండి, అక్కడ టెంపుల్ అనమాట. సో అక్కడ అంటే ఓపెన్ ఉంటుందా లేదా అని చెప్పేసి కొంచెం ఎంక్వైరీ, అంటే ఇవన్నీ మనం ముందే చూసుకొని వెళ్తే బెస్ట్. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ క్లోజ్ అయిపోయింది టెంపుల్. సరే ఇక్కడ మహాబలిపురం దగ్గర
పురాతన రాళ్ళు అయితే ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి చూసుకుంటున్నాం అనమాట. అండ్ ఇక్కడ అయితే మంచి మంచి షోకేస్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. బట్ మనం ఎప్పుడైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మటుకు హెవీ కాస్ట్ ఉంటాయి కాబట్టి సో జస్ట్ మనం అట్లా చూసి రావడానికి, అంటే నేత్రానందానికి వెళ్ళి చూసి రావాలి. బట్ పిల్లలు ఊరుకుంటారా? పిల్లలు అస్సలు ఊరుకోరు. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారు. అండ్ నేను ఇక్కడైతే క్యాప్ పెట్టుకొని షో ఆఫ్ చేస్తున్నా. ఎలా ఉంది క్యాప్ అనేది కూడా చెప్పండి. సో ఇది కొంచెం అట్లా అంటే పిల్లలు తీసుకున్నారు, నేనైతే ఫోటోషూట్కి అయితే తీసుకొని పెట్టుకొని చూసాను అనమాట. అంతే, ఎక్కువ షాప్స్ ఏం లేవండి, కొంచెం లిమిటెడే ఉన్నాయి షాప్స్. బట్ లిమిటెడ్ షాప్స్ ఉన్నా కూడా చాలా మంచి మెటీరియల్స్ అయితే ఉన్నాయి అక్కడ. అంటే మనం తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అవి మనం లాంగ్ జర్నీ కదా, సో అవన్నీ తీసుకోవడం పెట్టుకొని మళ్ళీ ఎక్కడైనా పాడైపోతే కష్టం అని చెప్పేసి మేమేం తీసుకోలేదు. అక్కడ బీచ్ దగ్గర కాబట్టి మనకి గవ్వలు అనేది ఎక్కువ దొరుకుతాయి. సో ఫారెన్ వాళ్ళు కూడా విజిట్ చేస్తున్నారనమాట ఆ రోజు, చాలామంది ఉన్నారు ఫారెనర్స్. సో అక్కడ ఫోటోషూట్స్కి అయితే అది చాలా మంచి ప్లేస్. అండ్ లిటరల్లీ మేము తమిళనాడులో వెళ్ళినాక తెలిసింది, అంత కూల్ అయితే కాదండి, హెవీ హీట్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైం అయితే ఇంకా మనకి ఇక్కడ సమ్మర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఓన్లీ ఫోటోషూట్కు మటుకే వీళ్ళందరూ వెళ్ళి చూస్తున్నారనమాట. బట్ పర్వాలేదండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా టైంపాస్ అయితే చేయొచ్చు. మా బుడ్డ పాప చూడండి ఎంచక్క క్యాప్ పెట్టుకొని ఎండకి బాగా ఆట ఆడుతుందండి, అస్సలు ఎక్కడా విసిగించలేదు. అది మాకు చాలా ప్లస్ పాయింట్. సో బుడ్డది ఎక్కడ విసిగించకుండా మంచిగా టైంపాస్ చేస్తుంది, అందరితో బాగా ఆడుకుంటుంది. ఇక్కడ బుడ్డదాంతో ఫోటోషూట్స్ ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా, పిల్లలందరూ చాలా బాగా ఫోటోషూట్స్ అవన్నీ, అంటే ఇట్లా వచ్చినప్పుడే కదా వాళ్ళకు కూడా కొంచెం ఎక్సైట్మెంట్, మంచిగా ఫ్రీగా ఉంటారు. ఈ ఇయర్లో నేను చేసిన బెస్ట్ ట్రిప్ ఏంటి అంటే ఇదొక్కటే. ఎందుకంటే చాలా మెమొరబుల్ ట్రిప్ అనమాట. అందరితో కలిసి ఇలా ట్రిప్ వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎవరితో వెళ్ళలేదండి, అంటే అమ్మ వాళ్ళతో కానీ, అంటే మా ఫ్యామిలీ వరకు వెళ్ళాం కానీ ఇట్లా నైబర్స్తో అందరితో కలిసి ఎప్పుడు మేము ట్రిప్స్కి అయితే వెళ్ళలేదు. ఇట్లా వెళ్ళాను కదా, సో నాకు చాలా మెమొరబుల్గా అనిపించింది అనమాట. అండ్ మా బుడ్డ చూడండి, అందరు వచ్చి మా బుడ్డ దాని ఫోటో అయితే తీసుకున్నారు. బయట ఆటోగ్రాఫ్ అడగలేదండి, అందుకే ఫీల్ అయిపోయింది పాపం, అందుకే కాసేపటికి ఏడుస్తుంది. సో ఆటోగ్రాఫ్ అడగలేదని చెప్పేసి. అండ్ ఇక్కడ శిలా విగ్రహాలు ఉంటాయి కదా, ఐ మీన్ గోపురాలు ఉంటాయి కదా, సో ప్రతి ఒక్క గోపురానికి ఒక చరిత్ర అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ హిస్టరీ మనం తెలుసుకొని చెప్పి అంత అవసరం లేదు, జస్ట్ వెళ్ళామా ఫొటోస్ దిగామా వచ్చామా. ఆ గాలికి నేనైతే ఇంకా చామంతి పూలు మనకి అక్కడ అరుణాచలంలో ఇచ్చారనమాట, అవి తీసుకొని పెట్టేసుకున్నా. మంచిగా ఫోటోషూట్కి బాగా అనిపిస్తాయి కదా అని చెప్పేసి. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవ్వరి గోల వాళ్ళదే. ఇక్కడ మేమైతే షార్ట్ కోసం తీసుకున్నాం అనమాట, ఆల్రెడీ నేను ఇది షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను కదా. ఇక్కడ మేమైతే ఫోటోషూట్ మా వరకు ఇది ఒక్కటే అండి తీసుకుంది, మేము ఎక్కువ ఏం తీసుకోలేదు. ఎందుకంటే పిల్లల చుట్టూ తిరగడమే సరిపోతుంది, వాళ్ళకు అది తీసుకోండి ఇట్లా తీసుకోండి అని చెప్పుకోవడమే సరిపోతుంది. సో మాకంటూ తీసుకున్న షార్ట్ ఏంటి అంటే ఇదే. ఇంకా ఫొటోస్ అయితే మాకు అసలు ఎవరి ఫోన్లో ఉన్నాయి కూడా తెలియదు, అంత క్లమ్జీగా అయిపోయాయి. అండ్ ఇక్కడైతే ఇంకా లంచ్ టైం కదా, బొజ్జులో ఆకలి అనేది అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో అంతంత మాత్రం తిన్నాము. లిటరలీ చెప్పాలంటే నాకు అసలు ఇక్కడ ఫుడ్డే నచ్చలేదండి, ఒక దోశ ఇడ్లీ తప్ప. ఎక్కడ చూసినా దోశ ఇడ్లీ ఇవి మటుకే ఉన్నాయి, ఎక్కడ నాకు ఫుడ్ అయితే నచ్చలేదు. పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు, ఎందుకంటే మన సైడ్ ఫుడ్కి వీళ్ళకి చాలా డిఫరెన్స్ అండి, అందుకే మేము ఫుడ్ విషయంలో కొంచెం సఫర్ అయ్యామన్నమాట. సో ఫైనలీ ఇంకా 3:00కి 3:30 అయిందండి. మళ్ళీ మనం ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఒక్కసారి గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి, అంటే ఎట్లా వెళ్తున్నాం కదా ఈవినింగ్ టైం బాగుంటుంది, ఒకసారి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ చూడాలనిపించే ప్లేస్ అనమాట. సో నిజంగా నాకు ఫోన్ అంటే అలౌ చేసింటే లోపలికి ఎంత చక్కగా, అసలు అందుకేనేమో ఫోన్స్ అలౌ చేయరు. ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తే దేవుడి మీద ధ్యాస ఉండాలి, కానీ ఫొటోస్ తీసుకుంటూ దాని మీదనే ఉంటారు కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే అస్సలు అలౌ చేయలేదు.
లోపల అంటే మనకి ఫొటోస్కి అలౌ చేశారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కో చోట వెళ్తూ మొత్తం స్మాష్ చేసేస్తారు. అంటే లోపలంతా చాలా నీట్గా చాలా బాగుందండి గోల్డెన్ టెంపుల్ లోపల. ఈవినింగ్ టైం వెళ్తే అదొక మంచి చాలా బాగా అనిపిస్తుంది. సో మేము మళ్ళీ వెళ్ళే దారిలో ఒకసారి వెళ్దామని పిల్లలు అంటే ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళి చూసి వస్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని చెప్పాము. అందుకే కొంచెం ఎర్లీగా వెళ్తున్నాం. లేదంటే ఇక్కడికి దగ్గరలోనే బీచ్ ఒకటి ఉంది. సో ఆ బీచ్కి వెళ్దామని పిల్లలు గోల చేస్తున్నారు. అక్కడికి వెళ్తే మళ్ళీ మనం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళలేము. సో అందుకే ఇంకా అక్కడి నుంచి బీచ్కి అయితే వెళ్ళలేదు. సో బీచ్కి వెళ్తే ఇంకా అంతేనండి, మా మొహాలన్నీ వాడిపోతాయి అనమాట. సో యాక్చువల్లీ మేము అరుణాచలంలో ఒక నైట్ అంటే 11:30కి మేము అక్కడ ఒక రూమ్ తీసుకున్నాం. బట్ చాలా కాస్ట్లీ అండి. ఇట్లా సీజన్ టైంలో వస్తే మటుకు మాకు ఒక నైట్కి 4,000 తీసుకున్నాను అనమాట 2 రూమ్స్కి. అంటే లేడీస్కి ఒక రూము అండ్ జెంట్స్కి ఒక రూమ్ అన్నట్లుగా. సో అంటే నైట్ మేము 1:30కి అట్లా వచ్చాము. 1:30 to 1:30కి నెక్స్ట్ డే 1:30కి 4,000 ఛార్జ్ చేశారనమాట. అది కూడా కొంచెం వాకబుల్ డిస్టెన్సే టెంపుల్కి కాబట్టి 4,000 ఛార్జ్ చేశారు. సీజన్ టైం కాబట్టి మనకి 4,000 ఛార్జ్ చేశారు. లేకపోతే నార్మల్గా అయితే మనకి 1,000 రూపీస్లో ఫుడ్ ప్లస్ అకామిడేషన్ రెండు మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో మేము అంటే ఆ రోజు పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా మాకు ఆ రోజు కాస్ట్ ఎక్కువ ఉంది. ఆ రోజు నైట్ ఒకటి స్టే చేసాము అక్కడ. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ చేసాము మా ట్రావెల్ అనేది, ఐ మీన్ మా జర్నీ. రాడు, మనమే ఎత్తుకోవాలి. ఇది ఉన్నాయి కదా, ఒకటి తీసుకోపోదాం. అదేరా. సో ఇప్పటి వరకు మీరు చూసిన వ్లాగ్స్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఐ మీన్ ఏ ట్రిప్ అయితే మీకు చాలా బాగా నచ్చింది, అరుణాచలం ట్రిప్పా లేకపోతే గోల్డెన్ టెంపుల్ ట్రిప్పా, ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నాకు ఇలా టూరిస్ట్ ప్లేసెస్ మీతో షేర్ చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్. బట్ నాకు ఈ జాబ్ ప్లస్ ఇది ఉంది కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఒక 2 days ఇవన్నీ మేము మొత్తం 2 daysలోనే కవర్ చేసామన్నమాట. సో ఈ 2 daysలో మేము వీలైనంత వరకు నేను కవర్ చేశాను, షేర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఎంతవరకు నచ్చింది, ఏ వ్లాగ్స్ నచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. సో దట్ నాకు కూడా కొంచెం నెక్స్ట్ టైం నేను ఏదైనా షేర్ చేయాలంటే మీకు నచ్చినట్టుగా, సో మీకు ఆ రోజు అది నచ్చింది కదా, నేను వీడియోస్ అయితే షేర్ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో అది ఇద్దరు యూనిఫామ్లు వేసినారు. అది ఆంటీ తీస్తున్నారు. ఇంకొంచెం జూమ్ చేయాలి, బ్లర్ వస్తుంది. అంతే అంతే అంతే. ఓకేనండి, ఈ ట్రావెల్ వ్లాగ్ ఇన్ని రోజులు మీరు చూసి నాకు సపోర్ట్ చేసినందుకు, ట్రావెల్ వ్లాగ్స్కి అయితే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయి. బట్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా మేము ఆఫ్టర్నూన్ అనరండి, ఇది ఈవినింగ్ 4:35 అవుతుంది. ఆ టైంలో లంచ్ చేస్తున్నాం అనమాట. లంచ్కి అయితే వెళ్తున్నాము. లంచ్ చేసి ప్యాకప్ చేసుకొని ఇంకా మనం రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో ఫైనల్గా ఓవరాల్గా మనకి మహాబలిపురంలో ఈ వ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. మనకి టైం ఉండాలి, వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు లంచ్ టైము, మేము ఈ 2 daysలో తిన్న లంచ్ ఒక ఎత్తు అయితే ఈ లంచ్ ఒక ఎత్తదండి. అంటే ఇంత వరస్ట్ లంచ్ మేము ఎప్పుడు ఎక్కడ తినుండము. సో అంత వరస్ట్గా ఉంది. ఈ సైడ్ అంతా ఇట్లనే ఉంటుందేమో, చప్పగా ఆయిలీగా, అసలు స్పైసీనే ఉండదు. అంత వరస్ట్ లంచ్ అనమాట. ఏదో ఇంకా కడుపు కాలినప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, ఇంకా మాకు లంచ్ టైంలో అంతా అయిపోయింది. సో ఎక్కువ శాతం రైస్ ఎక్కడ దొరకదు లంచ్ టైం అయిపోయిందంటే. ఇక్కడ ఒకటి రైస్ ఉంది కాబట్టి ఇంకా మేము ఇక్కడికి వచ్చి తప్పక తినాల్సి వచ్చిందనమాట ఈ ఫుడ్. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మన రెగ్యులర్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. And till then, bye bye, take care, stay positive, stay healthy and be kind to everyone.